సోషల్ మీడియా మిత్రులకు మరియు ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం తరపున దేశ భవిష్యత్తును, మన యువత భవితవ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఒక ముఖ్యమైన అంశంపై మాట్లాడేందుకు రాష్ట్ర అధ్యక్షులుగా మేము ముందుకు వచ్చాను. ఈరోజు దేశంలో ప్రతిభ కలిగిన లక్షలాది మంది యువకులు తగిన అవకాశాలు లేక నిస్పృహలో లోనవుతున్నారు. రిజర్వేషన్ హటావో దేశ్కి బచావో అంటే రిజర్వేషన్లను తొలగించండి, దేశాన్ని కాపాడండి అనే ఉద్యమం జోరందుకుంది. ఈ ఉద్యమానికి మేము కూడా మద్దతు తెలుపుతున్నాము. మొదటగా ప్రతిభకు మొదటి పీఠం వేయాలి. ఒక దేశం వేగంగా అభివృద్ధి చెందాలంటే కులం చూసి కాదు, ప్రతిభ మెరిట్ చూసి అవకాశాలు ఇవ్వాలి. డాక్టర్, ఇంజనీర్, సైంటిస్ట్, పరిపాలనాధికారి ఇలా ఏ రంగంలోనైనా ప్రతిభావంతులు బాధ్యతలు చేపట్టినప్పుడే దేశం ముందంజలో ఉంటుంది. రిజర్వేషన్ల వ్యవస్థలో దేశానికి జరుగుతున్న నష్టం ఏంటంటే, స్వాతంత్రం వచ్చి 7 దాటినా ఇంకా కులాల ఆధారంగానే అవకాశాలు నిర్ణయించడం ఏంటి? కేవలం రిజర్వేషన్ల వల్ల అర్హత, సామర్థ్యం ఉన్న వేలాది మంది ఓపెన్ కేటగిరీ యువకులు ఉపాధి, ఉన్నత విద్యా అవకాశాలను కోల్పోతున్నారు. దీనివలన మన దేశంలోని అత్యుత్తమ మేధావులు విదేశాలకు తరలిపోతున్నారు. ఇది దేశ ప్రాతిపదిక రంగానికి తీరని లోటు. అదేవిధంగా ఆర్థిక ప్రాతిపదికన మాత్రమే సాయం అందించాలి అని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజున రెడ్డి సామాజిక వర్గంలో కూడా ఎంతోమంది పేదలు ఉన్నారు. బీసీల్లో ఉన్నారు, ఓసీల్లో ఉన్నారు, అన్ని కులాలలో కూడా ఉన్నారు. కనీస జీవనోపాధి లేక వ్యవసాయం సాగక అప్పుల పాలవుతున్న వారిలో ఎక్కువగా రెడ్డి కుటుంబాలు ఉన్నాయి. నాణ్యమైన విద్య, వైద్యం పొందేందుకు వారు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. సామాజిక కుల ఆధారిత రిజర్వేషన్లను మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. కానీ ఆర్థికంగా వెనుకబడిన పేదవారికి, అది ఏ కులమైనా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఎవరైనా, వారందరికీ కూడా ప్రభుత్వం చేయూత ఇవ్వాలని కూడా కోరుతున్నాం. దేశ సమగ్ర అభివృద్ధి కోసం రిజర్వేషన్ వ్యవస్థ అనేది ఒక పెద్ద అడ్డంకిగా మారింది. కులాల మధ్య వ్యత్యాసాలను పెంచి రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను విడదీసి సాధనంగా మారింది. దేశం నిజమైన వికసిత్ భారత్గా మారాలంటే రిజర్వేషన్ విధానానికి స్వస్తి చెప్పాల్సిందే. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం తరపు నుంచి మేము కొన్ని డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. అదేవిధంగా మేధావులు కూడా, అన్ని కులాలలో ఉన్న మేధావులు కూడా ఈ విషయాల మీద స్పందించి ఉండాలని కోరుకుంటున్నాము. అవి కుల ఆధారిత రిజర్వేషన్లను తక్షణమే సమీక్షించి రద్దు దిశగా అడుగులు వేయాలని, 2 అన్ని రంగాలలో ప్రతిభ ఆధారంగానే సీట్లు, ఉద్యోగాలు కేటాయించాలని, ఆర్థిక పరిస్థితిని మాత్రమే ప్రామాణికంగా తీసుకొని పేద విద్యార్థులకు, కుటుంబాలకు మాత్రమే సంక్షేమ పథకాలు అందించాలని, ఇది మేము ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం తరపున స్పష్టంగా చెబుతున్నాము. ఇది ఏ కులానికి వ్యతిరేకమైన పోరాటం కాదు. ఇది భారతదేశ భవిష్యత్తు కోసం, ప్రతిభ కలిగిన ప్రతి యువకుడు హక్కుల కోసం చేస్తున్న ధర్మ పోరాటం. రిజర్వేషన్ హటావో దేశ్కి బచావో నినాదంతో మేము కూడా ముందుకు సాగుతామని తెలియజేసుకుంటూ, ధన్యవాదాలతో మీ గంగులకుంట నరేష్ కుమార్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం రాష్ట్ర అధ్యక్షులు.